హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ సాగో డిజర్ట్, అది కూడా బ్లూ సాగో డిజర్ట్ అనమాట. ఇది నేను బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ తోటి చేస్తున్నాను. అవేనండి శంకు పుష్పాలు, బ్లూ కలర్ ఉన్న శంకు పుష్పాలు. ముందుగా దానికోసం నేను సగ్గుబియ్యం ఒక హాఫ్ కప్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక గంట సేపు నాననివ్వాలండి. ఈలోపు మనం బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ తోటి టీని తయారు చేసుకుందాం. ఈ బటర్ఫ్లై పీ ఫ్లవర్ డ్రింక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ శంకు పుష్పాలు ఒక 10-15 తీసుకుని వాటిని కాడలను తీసేసి వీటిని వాటర్లో యాడ్ చేసుకుని బాయిల్ చేసుకుంటే ఒక 2 మినిట్స్లో మనకి ఈ బటర్ఫ్లై పీ ఫ్లవర్ డ్రింక్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, కాడలు తీసేసాను కదా, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దానిలో ఈ ఫ్లవర్స్ని యాడ్ చేస్తున్నాను. సడన్గా మీరు చూస్తూ ఉండగానే వాటర్ కలర్ చూడండి ఎలా చేంజ్ అయిపోతాయో. బాయిల్ అయ్యే కొద్దీ ఫ్లవర్స్లో ఉన్నటువంటి బ్లూ కలర్ అంతా కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుంటే మనకి శంకు పుష్పాలతో చేసుకున్న డ్రింక్ రెడీ అయిపోతుంది. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో కదా. ఈ టీని ఇలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి, లేకపోతే ఒక లెమన్ యాడ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ కూడా తాగొచ్చు. ఈ టీ వలన చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఈలోపు మనం సగ్గుబియ్యం నానిపోయినాయి కదా, వీటిని పొయ్యి మీద పెట్టేసుకొని బాయిల్ చేసేసుకుందాం. ఒక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకున్నాం. ఇలా ఉడికిన సగ్గుబియ్యంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ డ్రింక్ని యాడ్ చేసుకోవడమే. ట్రాన్స్పరెంట్గా ఉన్న సగ్గుబియ్యంలో ఈ డ్రింక్ యాడ్ చేయటం వలన సగ్గుబియ్యం అంతా కూడా చూడండి బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయినాయి. చూడండి సగ్గుబియ్యం కూడా ఆ బ్లూ కలర్ని పట్టేసుకుందనమాట. ఇది బాగా ఉడికిన తర్వాత నేను దీనిలో కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నానండి. ఇది మీకు కలర్ తెలియడం కోసం నేను సగ్గుబియ్యాన్ని ఒక వైట్ కలర్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నాను. చూడండి సగ్గుబియ్యం బాగా మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు దీనిలో నేను కొబ్బరి పాలు ఒక హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పాలు కోసం నేను పచ్చి కొబ్బరిని బాగా మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ చేసుకుంటే మనకి కొబ్బరి పాలు రెడీ అయిపోతాయండి. దీనిలో నేను స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేస్తున్నాను. 2 to 3 స్పూన్స్ వరకు హనీ పడుతుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవడమే. అంతేనండి, మన బ్లూ సాగో డిజర్ట్ రెడీ అయిపోయినట్టే. చూడండి ఈ టీ ఈ కలర్లో ఉన్నాయి. నేను ఈ బ్లూ టీని యూజ్ చేసి ఈ డిజర్ట్ తయారు చేశానండి. పిల్లలకి కొంచెం కలర్ చేంజింగ్గా ఉంటుంది కదా, రెగ్యులర్గా చేసే పాయసం కాకుండా. ఈ బ్లూ టీ వలన కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. ఎర్లీ మార్నింగ్ మనం ఎంటీ స్టమక్ తోటి ఈ టీని తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ బ్లూ టీని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన హెయిర్లోనే కాకుండా స్కిన్లో కూడా మంచి గ్లో ఉంటుంది, గ్లో కూడా ఉంటుందండి.